బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ చాలా సుదీర్ఘ కసరత్తు తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని అమలు చేసింది. అందరూ అనుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీలో చర్చ జరిగినట్టుగానే దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఆఫీషియల్ గా జాతీయ అధిష్టానం ఖరారు చేస్తూ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువరించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు హోటాహోటీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో కాస్త ఆలస్యంగా నామినేషన్ల పర్వం మొదలైన 2 రోజుల తర్వాత బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడం పట్ల కాస్త అంతర్గతంగా బీఆర్ఎస్ మేలు చేయడం కోసమే ఆలస్యంగా ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసినటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. నేపథ్యంలో మొదటి నుంచి కూడా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ త్రిమెన్ కమిటీ ఇచ్చినటువంటి పేర్లలో దాదాపు 5 పేర్లను అధిష్టానం పరిశీలించాలని చెప్పేసి గడిచిన 10 రోజుల కిందట జాతీయ నాయకత్వానికి పంపించింది రాష్ట్ర నాయకత్వం. వీటిలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత అంతకు ముందు మాజీ మేయర్, హైదరాబాద్ మాజీ మేయర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరును పరిశీలించాల్సిందిగా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ ధర్మపుర అరవిందులు గడిచినసారి పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్ లో ప్రతిపాదించారు. సో మొత్తానికి అనేక నాటకీయ పరిణామాల తర్వాత తమ అభ్యర్థిని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అబ్దరికట్ గత కొద్ది రోజులుగా లింకల దీపక్ రెడ్డి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ తనకే వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆయన విస్తృతంగా ఇంటర్నల్ గా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో తన ప్రచారాన్ని మరింత స్పీడ్ గా వేగవంతంగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.